కామారెడ్డి డిస్టిక్ పిట్లం మండలం చిన్న కొడబ్గల్ విలేజ్. మేము పిఎస్సి చైర్మన్ జారా నాగిరెడ్డి గారు మేము మాట్లాడేది. ఇంతకుముందు ఈ రుణమాఫీ చేయండి కూడా ఎంత ₹1,00,000 రుణమాఫీ అన్నారు, కానీ ₹1,00,000 కూడా రుణమాఫీ ఎప్పుడు కూడా చేయలేదు. కొంతమంది రైతులకు కూడా చాలా ఇబ్బందిగా ఉండి 4 తరుణంలో 25,000 ఇస్తే కూడా మా సొసైటీలో మొత్తం రుణమాఫీ ఎవరికి కాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందున్న రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడే రుణమాఫీ అయింది. ఇప్పుడు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఇప్పుడు రుణమాఫీ అయింది. మా సొసైటీలో చాలామందికి రుణమాఫీ జరిగింది సార్. ఇది కొంత ఉన్నది, కాకపోతే అది ఈ మా సొసైటీ ఇంతకుముందున్న చైర్మన్ కానీ సిబ్బంది కానీ కరెక్టు అది కట్ ఆఫ్ డేట్లో దాన్ని ఎంట్రీ చేయకుండా ఉండుట్లా ఒక రైతులకి రుణమాఫీ కాలేదు. మిగతా మందికి కరెక్టు టైం టు టైం దానికి కట్ ఆఫ్ డేట్లో ఉన్న దానికి మొత్తం రుణమాఫీ అయింది సార్. సార్ ఇంకోటి, మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు ఇచ్చే పథకాలల్లో ఏది సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పథకాలు ఉచిత పథకాలు అంటే ఉచిత బస్సు ప్రయాణము మరియు ఫ్రీ కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. మరి ఇప్పుడు బోనస్ రైతులకు బోనస్ 500 సన్న రకాలకు 500 బోనస్ ఇస్తున్నది. మరియు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా మాకు చాలా డెవలపింగ్ జరుగుతున్నది. ఇంకోటి, మాకు జొన్నల కొనుగోలు లేకుంటే సార్, ఇక్కడ మన చిన్న కొడబ్గల్ విలేజ్ మా సొసైటీ పరిధిలో జొన్నల కొనుగోలు లేకున్నా మా ఎమ్మెల్యే గారి చెప్పుట్లా మాకు జొన్నల కొనుగోలు సెంటర్ వచ్చింది. మరియు 8 క్వింటల్లో ఉన్న జొన్నలకు 14 క్వింటల్ చేసాడు మా ఎమ్మెల్యే గారు చొరవతో. 14 క్వింటల్ అయి రైతులకు తొందరగా జొన్నలు కాంటాయి, మరి తొందరగా పైసలు కూడా వచ్చినాయి, రైతులు సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఈ యూరియా షార్టేజ్ అంటున్నారు, కానీ యూరియా కూడా సక్రమంగానే మా సొసైటీ పరిధిలో వస్తున్నది. కాకపోతే కొద్దిగా ఉన్నది, అది కూడా తొందరగానే సాల్వ్ అవుతుందని మేము అనుకుంటున్నాము సార్. ఇంకోటి, ఇందిరమ్మ ఇండ్లు మా చిన్న కొడబ్గల్ విలేజ్లో 52 మందికి లబ్ధిదారులు ఉన్నారు. 52 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మరి చాలా డెవలపింగ్ నడుస్తూ సీసీ రోడ్లు పోస్తున్నాము. ఇది జరుగుతున్నది సార్. గత ప్రభుత్వ పాలనకి ఇప్పటికి ఎలా ఉంది సార్? గత ప్రభుత్వ పాలనకు మన ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మా రేవంత్ రెడ్డి గారి పాలనకు గత ప్రభుత్వము సోనియా గాంధీ మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఇస్తే మన ఈ బీఆర్ఎస్ గవర్నమెంటు అప్పుల తెలంగాణగా 6 లక్షల కోట్ల అప్పు చేసి దానికి మన రేవంత్ గారు దానికి మా సీఎం గారు వడ్డీ కట్టుకుంటా 90% ఈ మన పథకాలు అమలు చేస్తున్నాడు. ఇంత మంచిగా చేయంగా కూడా ప్రతిపక్షాలు ఏదో నిందలేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఏదో దానికి ఇది చేసేసి కాళేశ్వరం కట్టిరు. ఏమైంది కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయింది, కూలిపోయింది. అది దాన్ని ఏంది ఎన్నో లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని అన్నాడు, ఇప్పటికీ దానికి కూలిపోయి కాళేశ్వరం నీళ్ళు రాకుండా కూడా ఎంత పంట పండిందో మనం అందరం చూస్తున్నాం రైతులము. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నాలా. కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగి 1,00,000 కోట్ల అవినీతి జరిగి ఇప్పుడు వాళ్ళ బిడ్డనే కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రి బిడ్డనే దాంట్లో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మొన్ననే మీడియా ముఖంగా తెలియజేశారు. మనం మీడియాలో మనము చూసినాం. కాళేశ్వరం ఎంత పేరు ఉన్నదని ఎంతో దాన్ని కాళేశ్వరంది చెప్పుకున్నాడు ఇంతకుముందు ఎలక్షన్లలో కానీ దాంట్లో కానీ. కాళేశ్వరంది ఏ పరిస్థితి అయింది అనేది ఇప్పుడు మనము కళ్ళతోటే చూస్తున్నాము. ఇప్పుడు మన రేవంత్ అన్న పాలనలో చాలా మంచి జరుగుతుంది. వడ్ల కొనుగోలు, ఇంతకుముందు వడ్లు కొనుక్కోవాలంటే వడ్లు కాంట కావాలంటే ఏ పరిస్థితి ఉండే, ఒక్కొక్క క్వింటల్కు ఒక బస్తాకు 6 కిలోలు 5 కిలోలు దానికి కటింగ్ చేసుకుంటా తీసుకున్నాడు. టైంకు లారీలు రాకపోక అవన్నీ ఇది ఉన్నా కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ పాలనలో వడ్లు తొందరగానే కొంటున్నారు. దానికి ఏం కటింగ్ లేకుండా డబ్బులు కూడా బోనస్ 500 బోనస్ తోటి సన్న రకాలకు 500 బోనస్ మన రేవంత్ అన్న ఇస్తున్నాడు. ఇది నేను తెలియజేస్తున్నా
సరే, ఇప్పుడు మన తెలంగాణలో ఈ తెలంగాణ అచ్చుడు దేంది అంటే మన రైతులు విద్యార్థుల ఉద్యమంతోటే తెలంగాణ వచ్చింది. ఆ విద్యార్థులు బలిదానాల మీద వాళ్ళ పునాదుల మీద ఈయన ముఖ్యమంత్రి అయి వాళ్ళకి ఏమన్నా ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇచ్చిండా? మన రేవంత్ గారు వచ్చి ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆయన ఏం చేసిండు? వాళ్ళ కుటుంబంకే పదవులు ఇచ్చాడు. కుటుంబంలో కొడుకుకు 10,000, బిడ్డకు 10,000, అల్లునికి 10,000 వాళ్ళే పదవులు తీసుకున్నారు. మన తెలంగాణకు దోచుకొని ఎంత అవినీతి చేసిరు అనేది ఇప్పుడు మొత్తం ఒక్కొక్కటి బయటపడుతుంది. కుల వృత్తులు అన్నాడు. కుల వృత్తులని ఏం చేసిండు? గొర్రెలిస్తా బర్రెలిస్తా అని. గొర్రెలది ఏమైంది? గొర్రెలది ఎంత అవినీతి జరిగింది. ఒక్కో గొర్రెలు ఇచ్చి ఇప్పుడు అవినీతి గొర్రెలది కూడా బయటపడుతున్నది. ఇటువంటి అవినీతి మీద మన తెలంగాణను దోసుకొని ఇప్పుడు మనకే ఇప్పుడు నీతులు చెప్తున్నాడంటే మనం కూడా కొద్దిగా మనకు తెలుస్తున్నది మీడియా ముఖంగా. నేను కూడా చెప్తున్నా, తెలంగాణను మొత్తం దోసుకున్న ఈ అవినీతి పరులకు మరి మనము ముఖ్యంగా మన రైతాంగం కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు మనము చూడాలా. సార్, మరి మీ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? సార్, మా ప్రభుత్వం వచ్చినాక డిఎస్సి వేసింది. డిఎస్సి వేసి 60,000 ఉద్యోగాలు మా సీఎం రేవంత్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తరపున 60,000 ఉద్యోగాలు ఇచ్చారు సార్. నర్సులు, టీచర్లు, కానిస్టేబుల్ ఇప్పటిదాకా 60,000 ఉద్యోగాలు ఇచ్చారు సార్. మరి ఇంతకు ముందున్న పరిపాలనలో ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు అనేది మనమైతే చూసినాం కదా. ఇప్పుడు ఎట్లా ఏ రకంగా ఉద్యోగాలు ఇస్తున్నారో మనమైతే ఇప్పుడు కళ్ళ ముంగట్టే చూస్తున్నాం సార్. త్వరలో ఇంకో 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. త్వరలో ఈ వచ్చే మార్చి కల్లకు 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళిక కూడా ఇప్పుడు ముందుంచిండు. ఓకే సార్, మరి ప్రజల్లో ఎలా ఉంది సార్? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉంది, ప్రజల స్పందన ఎట్లా ఉంది? మీకు వాళ్ళ మద్దతు పెరుగుతుందా తగ్గుతుందా? సార్, ప్రజల మద్దతు అయితే ఇప్పుడైతే సానుకూలం ఉన్నది సార్. ఇప్పుడు ఏంది, రైతు భరోసా ఇస్తున్నది, సన్నవడ్లకు బోనస్ ఇస్తుంది, ఫ్రీ కరెంటు ఇస్తున్నది, ఉచిత బస్సు ఇస్తున్నది, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది, ప్రతి ఒక్కటి సౌకర్యం కల్పిస్తున్నది మా కాంగ్రెస్ గవర్నమెంటు. ప్రజలలో అయితే ఇప్పుడైతే సానుకూలం ఉన్నది సార్. అట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వము విద్యా ఉద్యోగాలకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇప్పుడు 10 లక్షలకు పెంచింది. 10 లక్షలకు పెంచి ఇప్పుడు ఏ బీద పరిస్థితి ఉన్నలో కూడా ఇప్పుడు ఎంత మనకు మంచి చేస్తున్నదో మనము ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాకుండా మరి రైతు బంధు కూడా కరెక్ట్ టైం తోటి ఇస్తున్నారు సార్. మా విలేజ్లోనే ఇప్పుడు చిన్న కొడబగల్ విలేజ్లోనే కొంతమంది రైతులు ఇట్లా చనిపోయిన ఎంబడే ఇప్పుడు ఒక వారం 10 రోజులనే 5 లక్షల రూపాయలు ఇప్పుడు చెందుతున్నాయి. రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, ఇవన్నీ కార్యక్రమాలు మా గవర్నమెంట్లో మా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో చాలా మంచిగా ఉన్నాయి సార్. సార్, మరి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ మరి మీకు ఎలా అందుబాటులో ఉంటున్నారు? ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారు? సార్, మా ఎమ్మెల్యే గారు లక్ష్మీకాంతరావు గారు లక్ష్మీ పుత్రుడు సార్. చాలా ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే కంటే ఈయన మాకు ప్రతి ఒక్క కార్యకర్త పైన కూడా చాలా మంచి స్పందన ఉన్నది. మా బాధలు ఎవి చెప్పినా కూడా ఎంబడే ఆయన స్పందించి ప్రతి ఒక్కటి కూడా మాకు అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తున్నారు సార్. మేము ఏది అడిగినా నేను సొసైటీ చైర్మన్గా పోయి సార్ మా జొన్నలది చాలా మా చిన్న కొడబగల్ ఏరియాలో ఇప్పుడు మొత్తం టోటల్లా వరి లేకుండా జొన్నలే పండించినాం సార్. మాకు ఇప్పుడు జొన్నల కొనుగోలు ఇంతకుముందు చాలా ఇబ్బంది అయ్యిండే, మాకు సెంటర్ లేకుండే. ఇప్పుడు మాకు సెంటర్ ఇచ్చి మరి జొన్నలు కొనుక్కోండి సార్ అంటే ఎంబడే స్పందించి మా కొడబగల్కు సెంటర్ ఇచ్చి, లేకుండా మేము పిట్ల మార్కెట్లో పోసి బస్తాలు లేకుండా రైతులు ఎంతో ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు మా సొసైటీకి స్వయంగా ఇక్కడనే సెంటర్ ఇచ్చి మేము ప్రతి ఒక్క జొన్న గింజకు కాడికెళ్ళి కొనుక్కొని మరి 8 క్వింటాలు ఉంటే ఒక్కొక్క రైతు భూమి ఎట్లా చేయాలా? 1 ఎకరానికి 20 క్వింటాల జొన్నలు వండుతున్నాయి. మరి మేము 8 క్వింటాలు ఉంటే ఏం చేయాలని అంటే 14 క్వింటాలు చేసిండు. మా ఎమ్మెల్యే గారి చొరవతోటే 14 క్వింటాలు అయ్యి మరి ఇప్పుడు టైం తోటి మాకు డబ్బులు కూడా వచ్చినాయి సార్. ఇప్పుడు పెట్టుబడులకు కూడా ప్రతి ఒక్క రైతు సంతోషంగానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ముందుగా మీ పేరు? నా పేరు వచ్చేసి మంగళి సాయినాథ్.
మాది కామారెడ్డి డిస్టిక్, జుక్కల్ నియోజకవర్గం, పిట్లం మండల్. నేను గ్రామ అధ్యక్షుడిని, ఏఎంసీ డైరెక్టర్, పిట్లం మండల్. మీరు ఎప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నారు? గత 15 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నా. సార్, మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పాలన ఎట్లా ఉంది? అప్పటి పాలనకి ఇప్పటి పాలనకి ఎలా ఉంది? చాలా తేడా ఉంది సార్. అప్పట్లో పాలన అనేది దొరల పరిపాలన, ఇప్పటి పాలన అనేది ప్రజాపాలన. అప్పట్లో కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉండేది అంటే పోలీస్ వ్యవస్థని కూడా ఒక గుప్పిట్లో పెట్టుకొని నడిపించేవాళ్ళు. మాలాంటి యువకులు తెలంగాణ కోసం ఎందరో పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ నిధులు, నియామకాలు, ఉద్యోగాల గురించి మేము తెచ్చుకుంటే ఈరోజు అప్పట్లో వాళ్ళ పరిపాలనలో ఉద్యోగాల కోసమే డిఎస్సి వేయలేరు, టెట్ వేయలేరు, కానిస్టేబుల్ వేయలేరు, వేయలేరు. వచ్చిన తర్వాతకించి విద్య కోసం, వైద్యం కోసమే పోరాడిన తెలంగాణని బలిదానాలు చేసుకున్న మా యువకులము ఈరోజు వాళ్ళ కుటుంబాల పరిపాలన కోసమే, వాళ్ళ రాజకీయ భోగం కోసమే వాళ్ళు తెచ్చుకున్న తెలంగాణ అని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇదే మన కాంగ్రెస్ పరిపాలన వచ్చిన విషయంలో, కాంగ్రెస్ వచ్చిన ఎంబట్నే డిఎస్సి, కానిస్టేబుల్, టీచర్స్ మాకు యువకులకు ఇవి వేయకపోతే రేవంత్ అన్న ఇప్పటికీ ఇది కూడా ఫెయిల్ అయిపోతుండే. కానీ ఇది వేసుట్లా మనకు మాకు బంగారు తెలంగాణ అని ఒక మీనింగ్ పెట్టింది చూడు. ఇది బంగారు తెలంగాణ అంటే ఇప్పుడు వచ్చింది తెలంగాణ, బంగారు తెలంగాణ. ఇది ప్రజాపాలన అంటారు దీనినే. రేవంత్ అన్న అసలు సీఎం అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సీఎంని కలవడానికి ఒక ఎమ్మెల్యే కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. అలాంటి ఒక సామాన్య కార్యకర్తకు కూడా రేవంత్ అన్న అనగానే పలికే పిలుపు ఇప్పుడు ఎంబడినే రేవంత్ అన్న స్పందిస్తున్నాడు. మాకు దగ్గరలోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా స్థానిక, ఇప్పుడు మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలా ఎమ్మెల్యే మాకు జుక్కల్ నియోజకవర్గం తోట లక్ష్మీకాంతారావు సార్. మా ఎమ్మెల్యే అయితే ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే దొరికింది. ఇన్ని రోజుల వరకు అట్లాంటి ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే దొరకలేడు. గత పరిపాలన అన్మన్షుండే ఎడ్యుకేటెడే ఉండే కానీ ఆయన మొత్తము ఏవో దందాలు నడిచినాయి సార్. మాకు XYZ అంత లోతుగా మేము ఆలోచించలేము. కానీ ఇప్పుడు వచ్చిన తోట లక్ష్మీకాంతారావు సార్ వల్ల ఏ చిన్న పిల్లగాని నుంచి స్థాయి నుంచి అయినా సరే, 18 సంవత్సరాలు కదా సార్, చిన్న పిల్లగానికి ఓటక్కు లేని పిల్లగాడైనా సరే ఒక సమస్య గురించి మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ఎటు వెళ్ళిపోకుండా 5-10 నిమిషాలైనా కేటాయించి ఒక వృద్ధాపు 60 ఏళ్ళ ముసలి పండు దాకా కూడా ఆయన దగ్గర పోయి, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు దగ్గర పోయి సమస్య చెప్తే క్షణంలో ఫోన్ చేసేస్తారు సార్. ఇమీడియట్గా ఫోన్ చేసేసి మాట్లాడించి 2 రోజులలో పని అయిపోతుంది సార్. ఇప్పుడు మన అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి ఎందుకు రావట్లేడంటే, ఎక్కడ ఆయన దొరతనం బయలు చేస్తాడో రేవంత్ రెడ్డి, మళ్ళా మా స్థానిక ఎమ్మెల్యేలు, ఆయన కాళేశ్వరం గురించి, ఈ ప్రజల గురించి ఈ మిషన్ భగీరథ గురించి, వీటి గురించి దొరతనం ఎక్కడ బయటపడుతుందో, అవినీతి పాలన ఎక్కడ బయటపడుతుందో అనేసి ఆయన అసెంబ్లీకి రావట్లేదు. ఈ డ్రామారావు, కేటీఆర్ కాదు ఆయన డ్రామారావు, ఆయన హరీష్ రావు ఇద్దరు ప్రశ్నిస్తున్నారు, చాలా మాట్లాడుతున్నారు. వాళ్ళకు సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడక శిర్వాలి. రేవంత్ రెడ్డి మీదే దమ్మున్నోడు ఉంటే రావాలా. కేసీఆర్ ఉన్నాడు కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మాజీ, అతనొచ్చి మాట్లాడితే ప్రజలకు అవగాహన తెలుస్తుంది. ఈ కాళేశ్వరం పైన కుంభకోణం ఎంత జరిగింది, ఈ గొర్రెల పైన ఎంత కుంభకోణం జరిగింది. అలా ఇంటి ఆడపడిచే మాజీ మన ఎమ్మెల్సీ కవితక్క గారు కూడా మొన్న బయలు చేసిరు. హరీష్ రావు పైన, కేటీఆర్ పైన, కేసీఆర్ పైన, సంతోష్ అల్లుడు అందరిపైన మన కవిత గారే ప్రెస్ మీటింగ్ పెట్టి బయలు చేసిన మీడియా వాళ్ళకు, అందరికీ జనాలకు తెలియజేసింది. అట్లాంటి అసెంబ్లీకి రాకుండా ముఖం చాటును ఎందుకు పెడుతుంది? ఈరోజు మనకు ప్రజలకు తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ద్వారా. సార్, మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మరి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం? సార్, త్వరలో కాదు, రేపు ఎలక్షన్ వచ్చినా కూడా మన ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని రెడీ ఉన్నారు. ఎప్పుడు వచ్చినా, నెల రోజులైనా 15 రోజులైనా, ఎప్పుడు వచ్చినా కూడా స్థానిక సంస్థలలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి
ప్రజలు పట్టం కట్టడానికి రెడీ ఉన్నారు. ఈ డ్రామారావు కానీ ఈ మాజీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళకు సరైన బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు. మరి ఇప్పుడే కాదు, ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మా సీఎం గారు, మా కాంగ్రెస్ గవర్నమెంటు, మా రేవంత్ అన్న పరిపాలనలో 90% ఇప్పుడు పథకాలు అమలు చేసిండు. ఇంకా ఏవి కొన్ని ఇంకా 10% ఉన్నా కూడా ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. 3 సంవత్సరాలలో మొత్తము పథకాలు అమలు చేసి రాబోయే ఎలక్షన్ల కూడా మరి ఈ తెలంగాణలో మరోసారి కూడా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ప్రజలు దాని కొరకే చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా స్థానిక సంస్థలలో కాంగ్రెస్ గవర్నమెంటే గెలుస్తుంది.